భక్తివన్న ప్రేక్షకులకు శుభోదయం. 26/8/2025 స్వస్తి స్త్రీ జాతనం విశ్వావసు నామ సంవత్సర దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్ష తదియ మంగళవారం. తదియ మధ్యాహ్నం 12:36 వరకు. నక్షత్రం హస్తా నక్షత్రం తెల్లవారుజామున 5:46 వరకు. వర్జం మధ్యాహ్నం 1 గంట నుండి 2:45 వరకు. దుర్ముహూర్తాల ఉదయం 8:15 నుండి 9:07 వరకు. దుర్ముహూర్తం రాత్రి 10:53 11:39 వరకు. అమృతగల రాత్రి 11:19 నుండి 1:02 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు. రాహుకాలం శుభ సమయం లేదు, మంగళవారం కావడం వల్ల ఈరోజు సాధ్యాయోగం అయితే ఉంది మధ్యాహ్నం 1:14. కరంజీ మధ్యాహ్నం 12:36 వని రాత్రి 1:18. రేపే వినాయక చతుర్థి. వినాయక చవితి రేపే చేయాలి కాబట్టి ప్రతి ఒక్కరు వినాయక నవరాత్రులు చేసేటువంటి వాళ్ళంతా కూడా, అలాగే వినాయక చతుర్థి పూజ చేసుకునేటువంటి వాళ్ళు రేపు ఉదయమే ఆ పూజా కార్యక్రమం చేసుకోవాలి. రేపే వినాయక చవితి. ఈరోజు దినారంభ చక్రంలో ముందుగా మేషరాశి వారికి ఉద్యోగంలో ఇబ్బందులు, శ్రమ అధికంగా ఉండే అవకాశాలు, మాటలు పడే అవకాశం, విచారం కూడా ఉంది. కాబట్టి ఉద్యోగస్తులు పై అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు వృషభ రాశి వారి ఉద్యోగంలో మార్పులు, అధిక ఖర్చులు, శ్రమ, అనవసరపు ఖర్చులు ఉన్నాయి, మీకు దానివల్ల ఇబ్బందులు ఉన్నాయి. మిథున రాశి వారికి దైవభక్తి, సమస్యల నుండి కొన్ని సమస్యలు బయటపడే అవకాశం, ఆనందం, ధనవృద్ధి. కర్కాటక రాశి వారి కార్యజయము, బంధువర్గంతో గౌరవము, విశేష లాభాలు. సింహరాశి వారి శ్రమానంతర లాభాలు, ప్రయాణ సౌఖ్యం, ధనలాభం. కన్యారాశి వారి నిరుద్యోగులకు విశేషమైన ధనవృద్ధి, ఆనందం, వ్యాపార లాభాలు. తులారాశి వారి వ్యాపారంలో మార్పులు, లాభాలు, అధిక శ్రమ, ఆనందం, ధనయోగం కూడా ఉంది. అలాగే వృశ్చిక రాశి వారి అనారోగ్యం వల్ల ఖర్చులు, అధికంగా కోపం, ఆ కోపం వల్ల కొన్ని నష్టాలు కూడా కలిగే అవకాశం ఉంది. ధనస్సు రాశి వారికి శారీరక శ్రమ కానీ మానసిక ఆనందం ఉండే అవకాశాలు, సాయంకాలం ధనయోగం కూడా ఉంది. మకర రాశి వారికి ధనలాభం, ప్రయాణ సౌఖ్యం, దేవాలయ దర్శనాలు ఉన్నాయి. కుంభరాశి వారి విశేష శుభకార్య లాభాలు, గౌరవము, ఆహ్వానాలు అందుకునే అవకాశం. మీనరాశి వారి ధనయోగం కానీ ఖర్చులు కూడా కొంచెం ఉండే అవకాశం, అనవసరపు ఖర్చులు, అనవసర ప్రయాణాలు కూడా చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే. విష్ణు సహస్రనామంలో 551వ నామం దృఢ. ఓం దృఢాయ నమః. ప్రేమ, దయ, కరుణ, వాత్సల్యం మున్నగు దివ్య గుణములు ఎన్నడు జారకుండా దృఢంగా ఉండేటువంటి వాడు కనుక పరమాత్మని దృఢ. మనవాళ్ళు కూడా పెద్దవాళ్ళు చెప్పడం బలంగా తినాలి, బలంగా దృఢంగా ఉండాలంటారే. ఇక్కడ పరమాత్మ ప్రేమ ద్వారా, దయనే ప్రేమ, దయ, హెల్పింగ్ నేచర్, ఉపకార గుణం, వాత్సల్యం, ప్రేమ ఇవన్నీ కలిగి ఆ దివ్య గుణాల చేత దృఢంగా ఉంటాటండి ఆయన. శరణాగతిని పొందిన మహానుభావులకు సదా రక్షించే దృఢవ్రతుడు పరమాత్మ కలవాడు కనుక ఆయన దృఢ అన్నారు. భక్త సంరక్షణార్థం, భక్త రక్షణ దృఢ వాగ్దానమగుడి చేత వాగ్దానం చేసుకున్నాడు కాబట్టి ఆయన శ్రీహరి దృఢ అన్నారు. ఆ దివ్యనామ శబ్ద వాచాలుడు అయ్యాడు పరమాత్మ అని చెప్పారు. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.